గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గురువుగారు రీసెంట్గా రాజారెడ్డి వివాహం జరిగింది. చాలా గ్రాండ్గా జరిగింది. అది ఏ పద్ధతిలో ఏ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆ తర్వాత షర్మిల గారు కొన్ని కామెంట్స్ కూడా చేశారు. పసుపు అనేది ఒక యాంటీబయాటిక్, కూరల్లో వేసేది మాత్రమే మా వరకు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అది వాడండి, లేకపోతే తగుదునమ్మా అని అన్నీ వాడేసుకుని అక్కడ హిందూయిజం ఏం లేదని సెకలేంటండి, నాకు అర్థం కాదు. మీరు చూసారా? చూశాను, అందుకే చెప్తున్నా. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి ఏ తండ్రి కొడుకు చెప్పలేరు, మరి ఏం మాట్లాడాలి వీళ్ళని? ఆ అబ్బాయి ఎవరికి పుట్టాడు, ఎవరు హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ దట్ బాయ్? రాజారెడ్డి అనే అబ్బాయి తండ్రి ఎవరు మనకి తెలియదు. వాళ్ళకన్నా తెలుసా తెలుదా? రైట్. 2, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. వెదర్ షర్మిల ఆర్ అనిల్ ఆర్ సతీష్ ఆర్ ఇంకెవరైనా నోటెడ్ పీపుల్ హూ క్లైమ్ దెమ్సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెల్ క్రిస్టియన్స్, వీళ్ళు ఎవరు క్రిస్టియన్స్ కాదు, 50-50 గాళ్ళు. ఇప్పుడు షర్మిల అంటే సరిపోద్దా? చివరి తోక కావాలా? తోక కావాలేమో, తోక లేకుండా జీవించమను. పసుపుకి హిందుత్వానికి సంబంధం లేదంది కదా, మరి క్రైస్తవానికి తోకలకి ఏమైనా సంబంధం ఉందా? విజయలక్ష్మి మా అమ్మ పేరు, వాళ్ళ అమ్మ పేరు కూడా అదే ఉందా? విజయలక్ష్మి క్రైస్తవంలో ఉందా? చీర ఉందా? పోనీ నువ్వు చీర కడతావు కదా, చీర ఉందా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గుంటూరు వైపు వెళ్ళారమ్మా? బై కారు. ఈసారి వెళ్తే గుంటూరు నుంచి అలా నరసరావుపేట వెళ్ళే దారిలో రహదారి అంటే రోడ్డు పక్కనే ఒక మేరీ, దాని పేరు రహదారి మేరీ మాత. వీడియో కూడా ఉంటుంది, మొన్నే పెట్టాం చూడు అమ్మ. రహదారి మేరీ మాత, ఓకే. రహదారి మాత. సముద్రం పక్కన ఉంటే సాగర్ మాత, హాస్పిటల్ పక్కన ఉంటే ఆరోగ్య మాత, వీళ్ళకి వేలం వేరు ఎక్కితే వేలంగిని మాత, గోదావరి పక్కన ఉంటే గోదావరి మాత. ఈ బైబిల్లో ఉన్నాయా? అడుగు. అసలు అన్నం ఉందేమో అడుగు. మాయబజార్ సినిమా చూసావమ్మా? చూసాను. ఆ సాంగ్ బాగా ఫేమస్ ఏంటి? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాలవార విందు ఆహా నాకే ముందు అరోర అప్పలాలు పులిహార దప్పలాలు. మీరు గమనించండి, ఆ ఫుడ్ ఏదైతే మెన్షన్ చేశారో అదంతా రిచ్ ఫుడ్, ఆరోగ్యం. నేను యెహోవా మెను అని పెట్టాను, ఒకసారి కొట్టండి వస్తుంది. అన్ని జంతువులే. ఎప్పుడు 7 ఏళ్ల క్రితం మన ఫస్ట్ వీడియో, ఐ థింక్ సో. బైబిల్లో ఉన్నవే చదివాను, ఏం సొంతం ఏం లేదు. అక్కడ ఎక్కడ ఒక్క మంచి నేతి పదార్థం కానీ మంచి కూరగాయల పదార్థం కానీ ఏమడదు. ఏ జంతువుని తినాలి, ఏ పక్షిని తినాలి, ఎలా తినాలి. మీరు వీళ్ళు అన్నమే తింటున్నారేమో, అన్నం గురించి ఉందా? బైబిల్లో ఇతను ఉంటాడు కదా, అతని పేరేంటి? యేసు. అతను వాళ్ళెవరికో రొట్టెలను చేపలు కొన్నే ఉంటే వాటిని ఎక్కువ చేసి వాళ్ళకి పంచుతాడు. ఏం పంచాడు? రొట్టెలు, చేపలు. వీళ్ళు పండగలు ఏమి ఉండవు కదా వాళ్ళకి, పాపం ఉండేదో 1-2 ఉంటాయి. అందుకని వాళ్ళు పులిసిన రొట్టెల పండుగ, గుడారాల పండగ, పురుషుల కూడిక, మేరీతో ఒక రాత్రి, ఏసుతో ఒక రాత్రి. నాయి కాదు ఇవన్నీ, నా టైటిల్స్ కాదు, నేనేం పెట్టలే. నేను అనుకుంటాను, మేము నెల్లూరు వెళ్ళి జస్ట్ నెల్లూరు నుంచి అలా బయటికి హైవే ఎక్కబోతున్నా, ఆ ఎడం పక్కన చర్చి. మళ్ళీ ఐదుగారు తిప్పారు కారు, తిప్పి మళ్ళీ వెళ్ళాం. ఎందుకంటే అక్కడ రాసి ఉంది ఏమని, యేసుతో 8 రాత్రులు. యేసుతో 8 రాత్రులు, పాస్టర్తో 10 రాత్రులు. ఏంటి మాకు ఇవన్నీ? ఏంటివి? ఇప్పుడు వీళ్ళ పేర్లు ఆ బుక్కుల్లో ఉండవు. ఎందుకు ఉండవు?
మీరు ఫొటోస్ చూసారా గురువు గారు? పెళ్లికి సంబంధించిన ఫొటోస్ బోల్డ్ అమ్మా. క్రిస్టియన్ కి సంబంధించిన ఫొటోస్ ఏవి అవి తక్కువ, ఒకటే రెండో వాళ్ళు తూతూ మంత్రంగా అది చేశారు, గ్రాండ్ గా ఇది చేశారు. నేను విన్నాను ఎక్కడో రైల్లోనో ఎక్కడో ఎవరో చెప్పారు, అమ్మాయి తరపు వాళ్ళు కండిషన్ పెట్టారట, హిందూ వివాహం చేస్తేనే పిల్లనిస్తాం. అది లవ్ మ్యారేజ్ అంట కదా, తెలుసా? నాకు తెలియదు. అవునా అన్నాను నేను కూడా, అది లవ్ మ్యారేజ్ అంట. వాళ్ళు కండిషన్ పెట్టారు ఖచ్చితంగా హిందూ పద్ధతితోనే చేయాలి. అందుకని పసుపు, తలంబరాలు, బిందులో ఉంగరాలు. అంటే వీళ్ళకి ఏంటంటే అమ్మా, వాటిలో కూడా బ్రదర్ అనిల్ గారు కూడా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క హల్దీలో కానివ్వండి. కాదమ్మా, ఇప్పుడు హల్దీ హెల్దీ కదమ్మా. ఇప్పుడు మేము అయోధ్య ఎప్పుడు వెళ్ళాము? ఫిబ్రవరి 20 ఆ టైంలోనే కదా పెళ్ళి అయింది, అవునా? నేను ఫ్లోలో అది కూడా మాట్లాడా, అక్కడ అక్క హెల్దీగా హల్దీ పండుగ చేస్తుందని కూడా అన్నా. 20వ తారీఖు అంటే ఇప్పుడు 15 రోజుల క్రితం. ఈ పసుపు పండగ కావచ్చు, లేకపోతే తలంబరాలు కావచ్చు, తాలిబొట్టు కావచ్చు, కాలికి మెట్టెలు కావచ్చు, గాజులు కావచ్చు, చీర కావచ్చు, ఆ మాటకు వస్తే వీళ్ళ లోపల ఉండే బ్లడ్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడదమ్మా? నేను ఎప్పుడు ఉదాహరణ ఇస్తుంటాను చూసారా, ఆటో మీద ఆల్టో, ఆటో మీద ఆల్టో అని అయితే కార్ అయిపోద్దా? మేము క్రిస్టియన్స్ అంటే అయిపోతారు వీళ్ళు? అయిపోతారా? ఎలా అయిపోతారు? నిన్న ఒక గొర్రె ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. నేను అన్నాను, ఎందుకు నాన్న ఈ పనికిమాల మెసేజ్లు, నువ్వు వచ్చే హైదరాబాద్లో ఉన్నాను నేను, ఇక్కడికి వచ్చే ఈ లొకేషన్ ఇది, కాకపోతే మీ అమ్మ నాన్న పేరు చెప్పు అన్నాను, అంతే. ఇంకంతే. స్టాలిన్లో సాంగ్ అర్థం కదా, అమ్మ నాన్న పేరు చెప్తే ఏమవుద్దమ్మా? నేను కొంచెం హార్ష్గా చెప్తాను కదా, వాళ్ళు మనకే పుట్టారని, అది ఒప్పుకోవాల్సి వద్దుగా. వాడు మాత్రం చెప్పలే, అది మాత్రం చెప్పలే, ఏవో కామెంట్లు పెట్టాడు. వద్దులేనా, టైం వేస్ట్, లొకేషన్ పెట్టా, హైదరాబాద్లో ఉన్నాను, వచ్చి నన్ను మతం మార్చేయి, అది చేయరు.